హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ దీప్తి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సమీర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. జనరల్గా ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ అంటూ ఉంటారు కదా, ఎలాంటి ఇంజరీస్తో వస్తూ ఉంటారు? స్పోర్ట్స్ ఇంజరీస్ స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు స్టార్టింగ్లో మనం బేసిక్గా నీ ట్విస్ట్ అవుతుంది. నీ ట్విస్ట్ అయ్యి లిగమెంట్స్ ఇంజరీస్ అవుతుంటాయి. లిగమెంట్ ఇంజరీస్ అయినప్పుడు బేసిక్గా ఇన్స్టెబిలిటీ అనేది ఉంటుంది. ఈ ఇన్స్టెబిలిటీ అవి ఏ గ్రేడ్లో ఉన్నాయి, బేసిక్గా దానికి సర్జరీ అవసరమా లేదా, అన్ని కూడా రిపేర్ చేయాల్సిన అవసరం పడదు. కొన్ని లిగమెంట్ టైర్స్ అనేవి కంప్లీట్ ఉన్నాయి అనుకుంటే కనుక దెన్ వీ స్టార్ట్ విత్ రీకన్స్ట్రక్టింగ్ ద లిగమెంట్. లేదు అట్లా రిప్లేస్మెంట్ ఉండదు దీనికి, రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద లిగమెంట్. దాని తర్వాత ఈ మెనిస్కస్ టైర్స్ ఉంటాయి. నీలో అయితే కనుక మెనిస్కస్ టైర్స్ ఉంటాయి. మెనిస్కస్ టైర్స్ కి ఇప్పుడు అన్ని మెనిస్కస్ టైర్స్ కూడా రిపేర్ చేయాల్సిన అవసరం రాదు. ఏదైతే రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది, రిపేరబుల్ జోన్ లో ఉంది, దాన్ని మాత్రం రిపేర్ చేయడం జరుగుతుంది. అట్లనే అపార్ట్ ఫ్రమ్ దాట్ బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు లేదా క్రికెట్ బాల్ త్రో చేసేటప్పుడు షోల్డర్ ఇంజరీస్ ఉంటాయి. షోల్డర్ ఇంజరీస్ లేదా బైక్ మీద వెళ్తూ పడి చేయి మీద పడతారు. పడినప్పుడు రొటేటర్ కఫ్ టైర్స్ అవుతుంటాయి. ఆ రొటేటర్ కఫ్ టైర్స్ ఇవన్నీ కూడా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. రొటేటర్ కఫ్ టైర్స్ కి సూచర్ యాంకర్స్ అంటారు, వేరియస్ ప్రోటోకాల్స్ ఉంటాయి. దాని ప్రకారం మనం రొటేటర్ కఫ్ రిపేర్ చేయడం కానీ, లేకపోతే బ్యాంక్ కట్స్, షోల్డర్ డిస్లొకేషన్స్ చాలా మంది ఒకసారి అయ్యి ఆగిపోదు, మల్టిపుల్ టైమ్స్ అవుతూ ఉంటుంది. మల్టిపుల్ టైమ్స్ అయ్యేటప్పుడు బోన్ అక్కడ సరౌండింగ్ బోన్ కానీ సాఫ్ట్ టిష్యూ కానీ డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ అయిన దాన్ని రిపేర్ చేయడం కోసం బ్యాంక్ కార్డ్స్ రిపేర్ అంటారు, హిల్ సాక్స్ రిపేర్ అంటారు. ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ అవన్నీ కూడా ఆర్థ్రోస్కోపిక్ గానే చేస్తాము. దే ఆర్ అంటే మీరు ఇందాక విన్నారు కీహోల్ సర్జరీ. కీహోల్ సర్జరీలో వి డూ ఆల్ దీస్ థింగ్స్. సో స్మాల్ పోర్ట్స్ ద్వారానే మనం కెమెరా పంపించి ఇన్స్ట్రుమెంటేషన్ అంతా కూడా ఆ స్మాల్ పోర్ట్స్ నుంచే ఉంటుంది. ఆ పోర్ట్స్ నుంచే వి డూ ద రిపేర్ ఆఫ్ వాట్ ఎవర్ ద లిగమెంట్స్ ఆర్ వాట్ ఎవర్ నీడ్స్ టు బి డన్. సో జనరల్గా మీరు ఇందాక లిగమెంట్ టైర్కి అన్నారు కదా, లిగమెంట్ టైర్లో ఫిజియోథెరపీ అవసరం పడుతుందా, లేకపోతే దే నీడ్ సర్జరీ అంటారా? లిగమెంట్ దానిలో ఇప్పుడు పార్షియల్ టైర్స్ ఉన్నాయి. పార్షియల్ టైర్స్ టు సమ్ ఎక్స్టెంట్ మనం ఫిజియోథెరపీతో వీ కెన్ మేక్ దెమ్ డూ దే వర్క్. లేదు కంప్లీట్ టైర్ ఉంది. కంప్లీట్ టైర్ ఉన్నప్పుడు ఏంటంటే మనం నడుస్తున్నప్పుడు ఇన్స్టెబిలిటీ సివియర్ ఉంటుంది. అదర్ లిగమెంట్స్ అవి పాడవడము, నీ త్వరగా అరిగిపోవడము. ఇప్పుడు స్పోర్ట్స్ ఇంజరీస్ ఎవరిలో ఉంటాయండి, యూజువల్లీ బిలో 30 ఆ ఏజ్ లో ఉంటాయి. వాళ్ళకి అప్పుడే లిగమెంట్ ఇంజరీ అయ్యి నీ అరిగిపోవడం స్టార్ట్ అయింది అంటే కనుక ఇంకా ఎర్లీగా నీ రిప్లేస్మెంట్స్ లో ల్యాండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో టు అవాయిడ్ దోస్ థింగ్స్ మనం లిగమెంట్ రిపేర్ అనేది చేసుకుంటే కనుక ఇట్ విల్ బి బెటర్ ఫర్ దెమ్. డాక్టర్, జనరల్గా ఈ కీహోల్ సర్జరీ చేసిన తర్వాత ఆ పేషెంట్స్కి ఫిజియోథెరపీ అవసరం పడుతుందంటారా? సో ఎలా డీల్ చేస్తారు మీరు? ఫిజియోథెరపీ అనేది నెసరీ అండి. దేనికి ఇప్పుడు మనం ఏ లిగమెంట్ రిపేర్ చేసినా, ఏ ఆర్థ్రోస్కోపిక్ గా ఏ లిగమెంట్ కానీ బ్యాంక్ కార్డ్స్ కానీ ఎనీ సార్ట్ ఆఫ్ రిపేర్ మనం చేసిన తర్వాత ఫిజియోథెరపీ అనేది నెసరీ. ఇప్పుడు ఒక్కొక్క ఫర్ ఎగ్జాంపుల్ నీ లిగమెంట్ రిపేర్ ఉంది, దానికి ఏసీఎల్కి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, పీసీఎల్కి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. దాని తగ్గట్టు వీ హ్యావ్ అ వెరీ గుడ్ ఫిజియోథెరపీ టీమ్ విత్ us. వాళ్ళు రెగ్యులర్ ఫాలోఅప్ లో ఉంటారు. పేషెంట్ ఇక్కడ ఓన్లీ హైదరాబాద్ అనే కాదు, ఆల్ ఓవర్ ద స్టేట్, ఆల్ ఓవర్ బోత్ ద స్టేట్స్ వీ హ్యావ్ గుడ్ ఫిజియోథెరపీ టీమ్స్. వీ హ్యావ్ కాంటాక్ట్స్. మన ప్రోటోకాల్ ఈస్ ద బెస్ట్ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ యూజ్ చేసుకుని వీ గో ఫర్ ద గుడ్ ఫిజియోథెరపీ సో దట్ దే రికవర్ ఫాస్ట్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో జనరల్గా మీ దగ్గర ట్రామా కేసెస్ కూడా వస్తూ ఉంటాయి కదా, సో వాటిని ఎలా డీల్ చేస్తారు మీరు? ట్రామా కేసెస్ ఇప్పుడు మన రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అవుతుంటాయి, లేదా జీరియాట్రిక్ పేషెంట్స్ అంటే ఓల్డ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఇంట్లో సింపుల్ ట్రివియల్ ట్రామా, సింపుల్ గా పడతారు, ఫ్రాక్చర్ అవుతుంటుంది, అశ్రద్ధ చేస్తుంటారు. అట్లా కాదు, when you need the medical attention you have to seek doctor's advice. డాక్టర్ని కలవండి. కలిసిన తర్వాత వాళ్ళ దాని ప్రకారం మనం నెసరీ ఇన్వెస్టిగేషన్స్ అవి చేపిస్తాం. వాట్ ఆల్ నెసరీ బేసిక్ ఎక్స్రే ఉంటుంది. ఎక్స్రే అది చేసిన తర్వాత మనకి వీల్ అండర్స్టాండ్ ఎంతవరకు అవసరం. ఇప్పుడు అన్నిటికీ కూడా సర్జరీ అవసరం పడదు, దేనికైతే అవసరం పడుతుందో దాన్ని చూసుకుంటాం. ఆ కేసుకి ఇది వాట్ ఎవర్ ఇస్ ద బెస్ట్ వీ కెన్ డూ ఫర్ ద పేషెంట్ విల్ డూ. అది చేస్తే హీల్ గెట్ బ్యాక్ టు ద యాక్టివిటీ సూనర్. సో మనం చాలా మందిలో వింటూ ఉంటాం ఈ మోకాళ్ళు అరిగిపోవటము ఇట్లాంటివి. సో జనరల్గా ఎలాంటి వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ సర్జరీ అవసరం పడుతుంది అంటారు? నీ రీప్లేస్మెంట్ అనేది ఇప్పుడు బేసిక్గా ప్రైమరీ సెకండరీ ఉంటాయి. దేనిలో అయినా బేసిక్ మెయిన్ జరిగేది ఏంటంటే జాయింట్ కార్టిలేజ్ ఏదైతే స్మూత్ ఉంటుందో, జాయింట్ స్మూత్ ఉండి పెయిన్ రాకుండా ఉంటుందో అది అరిగిపోయి పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. వాళ్ళల్లో యూజువల్లీ మెయిన్ మెకానిజం ఏంటంటే వేర్ అండ్ టేర్, అంటే అరిగిపోవడం.
ఓకే. నార్మల్ మిషన్ ఎట్లా అరిగిపోతుంది, మిషన్ ఎట్లా డీజనరేట్ అవుతుంది, అట్లానే సేమ్. ఓకే. సేమ్ ఇట్లానే మన నీ రిప్లేస్మెంట్ కూడా వాళ్ళకి వెన్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ పెయిన్, మినిమం ఒక 100 మీటర్స్ నడవలేకపోతున్నారు, లేదా ఒక 10 మినిట్స్ కూడా నుంచోలే, 5 మినిట్స్ కూడా నుంచోలేకపోతున్నారు, ఇంట్లో డైలీ యాక్టివిటీస్ కూడా ప్రాబ్లం అవుతున్నాయి. ఓకే. వాళ్ళకి వి సజెస్ట్ ద నీ రిప్లేస్మెంట్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.